దానికి ఉన్న పరిస్థితి ఏంటి, కారణాలేంటి? అలాగే అద్దంకి దయాకర్ గారు అన్న అంశాలను పొలిటికల్ అంశాల జోలికి నేను వస్తాను. బిఫోర్ దట్ మీరు చెప్పండి బీజేపీ తరపు నుంచి. సార్ ముందు కోటేశ్వరరావు గారికి, దయాకర్ గారికి మీకు నమస్కారం అండి. కుటుంబరావు గారు కుటుంబరావు గారికి సార్ నేను ఒక పాయింట్ చెప్తాను సార్. ఈ దేశంలో ఇప్పటికిప్పుడు క్రైసిస్ అంటూ ఏం లేదు సార్. అందుకోసం పానిక్ చేయొద్దని మాత్రం చెప్పదలుచుకున్నాను సార్. ఓకే, మనకు ఒక సంవత్సర కాలం పాటు ఇప్పటికీ సుమారుగా 11-10 నెలల కాలం పాటు మనకు ఇంతకుముందు పెద్దలు కుటుంబరావు గారు చెప్పారు $700 బిలియన్ ఉన్నాయని. మొత్తం ఒక సంవత్సరాన్ని సరిపోయేంత మన ఫారిన్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. దాంట్లో ఎమర్జెన్సీగా అయిపోయింది, ఇక పానిక్ సిచ్యుయేషన్, ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రభుత్వం నష్టపోయింది, ఈ రాజకీయ ప్రకటనలు అవి ఎవరికి మంచిది కాదు సార్. అది ఇంకా రాజకీయం కాదు. అసలు ఇప్పుడు ప్రధానమంత్రి వారు అంటే దేన్ని దృష్టిలో పెట్టుకుని దేశభక్తితో కంపేర్ చేస్తూ నేను అక్కడికే వస్తున్నాను సార్. మేము బీజేపీగా స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, స్వదేశీ వస్తువులు కొనండి, స్వదేశీ ఆలోచన చేయండి, స్వదేశీ ఉండండి అనేది 2024లో చెప్పట్లేదు, 26లో చెప్పట్లేదు సార్. 1961లో చెప్పినాం, 65లో చెప్పినాం, 91 ఉద్యమం మొదలు పెట్టినాం, 91 నుంచి 96 వరకు, 2004 వరకు చెప్పినాం, 2014 చెప్పినాం, 2024 కూడా చెప్తున్నాం సార్. కాబట్టి స్వదేశీ అనేది బీజేపీ మూల మంత్రాలలో ఒకటి. ఇది ఏదో కొత్తగా చెప్పిండు ప్రధానమంత్రి మోడీ గారు అనేటువంటి తప్పు సార్. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ చెప్తున్నాను సార్. మోడీ గారు ఈ రోజు చెప్పినారా 26లో క్రైసిస్ ఉంది అనేటువంటి ఒక రాజకీయ కోణం చూస్తున్నారు. 2014 నాకు తెలిసి 15లో కాన్పూర్ ఐఐటికి మా సార్ చదువుకోలేదు వాళ్ళ కాంగ్రెస్ లెక్క ప్రకారం, కానీ మా మోడీ గారు చాలా పెద్ద మేధావి. ఐఐటి కాన్వకేషన్ పోయినారు సార్, మీరు రెఫర్ చేసుకోండి. పోయినప్పుడు ఒక మాట చెప్పాడు, మీరంతా ఐఐటి నుంచి వచ్చేటువంటి ఇంటలెక్చువల్స్, మీరు దేశం కోసం ఆలోచించాలంటే ఒకటే పాయింట్ చెప్పాడు, మీరు గూగుల్ చేస్తారా ఏం చేస్తారో చూడండి, ఈ దేశం దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులను, అప్పటికే ట్రిప్స్ అగ్రిమెంట్ ఉంది మనకు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మేధో సంపత్తి హక్కులు. కాబట్టి మీరు ఏ ఉత్పత్తులు అయితే మనం దిగుమతి చేసుకుంటున్నామో, మన అవసరమో ఆ ఉత్పత్తులు లక్ష రూపాయలదైనా, కోటి రూపాయలదైనా, 10 కోట్లదైనా, మీరు భారతదేశంలో దాని టెక్నాలజీ డెవలప్ చేయండి, మన దేశ వస్తువులను మనమే ఉత్పత్తి చేసుకోవాలి, దీనికోసం ఆలోచన చేయండి ఐఐటిఎన్స్ అని చెప్పి 2015లో చెప్పాడు సార్. అప్పుడు మనకు సీరియస్గా, ఎందుకంటే రాజకీయాల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు అంత కాన్వకేషన్, ఐఐటిఎన్స్ కాన్వకేషన్ కి ఈ మాట చెప్పాడు. ఇది దాని కంటిన్యూషన్ ఇది సార్, అంతకంటే వేరే ఏదో అయిపోయింది అంటే అట్లా కాదు ప్రకాష్ రెడ్డి, అడ్డుపడుతున్నాను అనుకోవద్దు. టెక్నాలజీ గురించి ప్రధానమంత్రి చెప్పారు. అసలు టెక్నాలజీ పక్కన పెడితే వంట నూనెలు, ఎరువులకు సంబంధించి కూడా మనం కుటుంబరావు గారు చెప్పిన లెక్కల ప్రకారం ఇప్పటికే ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఎందుకు? అక్కడికే వస్తున్నాను సార్. ఈవెన్ 2021 కరోనా టైం, 20 కరోనా టైంలో కూడా ఆత్మ నిర్భర్ భారత్ అనే పదం ఉపయోగించు ప్యాకేజ్ ఇచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ మాట్లాడుతున్నప్పుడే లోకల్ ఫర్ వోకల్ అన్నారు. అప్పుడు ఒక 10,000 కోట్ల రూపాయలు ప్రత్యేకమైన నిధిని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR తరఫున 10,000 కోట్ల రూపాయలు వివిధ కంపెనీలు ఏవైతే భారతదేశంలో లేనటువంటి ఇంపోర్ట్ చేసుకుంటున్న ప్రోడక్ట్స్ ని టెక్నాలజీ డెవలప్ చేసి వాటిని ఉత్పత్తి చేయగలిగితే వాటికి ప్రొడక్టివ్ ఉత్పత్తి ఇన్సెంటివ్స్, ఉత్పత్తి యొక్క సబ్సిడీస్ ఇచ్చారు సార్. దాని కనెక్టెడ్ సబ్సిడీ అంటే ప్రొడక్షన్ లింక్డ్ సబ్సిడీ 2020లో ఇచ్చారు సార్. కరోనా టైంలోనే ఆత్మనిర్భర్ భారత్ లో ఒక భాగం 10,000 కోట్ల అది 10 సంవత్సరం ఇస్తూనే ఉన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ నుంచి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే సార్, ఇవన్నీ కూడా నిరంతరమైనటువంటి ప్రాసెస్ తప్ప ఇది దాన్ని ప్రత్యేకంగా ఈరోజు చాలా పానిక్ సిచ్యువేషన్ ఉంది, యుద్ధం వల్ల. యుద్ధాలు ఎప్పుడైనా రావచ్చు సార్. ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్ళు స్టార్ట్ అయింది, 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు నడుస్తూనే ఉంది. మనం 1 ఏళ్ళు మనం ఇండోనేషియా నుంచో, లేకపోతే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ నుంచో, లేకపోతే ఈ మన ఉక్రెయిన్ నుంచో పొద్దున కూడా నూనె మనం దిగుమతి చేసుకుంటున్నాం. అది అఫ్ కోర్స్ అది సమస్య, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటాం, అది సమస్యనే. కానీ అదో పానిక్ సిచ్యువేషన్ ఉంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది అనేది లేదు సార్. అంటే ఇఫ్ యూ కెన్ గివ్ సమ్ స్టాటిస్టిక్స్ ప్రకాష్ రెడ్డి గారు, 2014 నుంచి 2026 దాకా మనము ఎంత శాతం దిగుమతులు తగ్గించుకున్నామా, పెరిగాయా? దిగుమతులు తగ్గవు సార్. దిగుమతులు తగ్గుతలేవు కూడా. మనం చాలా, అందుకోసమే మోడీ గారు చెప్పింది, ఎక్కడైతే నిత్యావసర వస్తువులు కొన్ని దిగుమతులు తప్పవు. ఈవెన్ మీకు పప్పు దినుసులు కూడా మనం పప్పులు దిగుమతి చేసుకునే వాళ్ళం సార్. మనం ఇదే కెనడా నుంచి, 3 కోట్ల దేశంలో జనాభా నుంచి, ఆస్ట్రేలియా నుంచి మనం క్షీర విప్లవం రాకముందు మనం మిల్క్ ప్రొడక్ట్స్ ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్నాం సార్. ఇవన్నీ కూడా స్లోగా తగ్గుతున్నాయి. ఏవైతే మనకు భారతదేశానికి అత్యవసరమో తగ్గుతున్నాయి అంతే. అయితే తప్ప మనకు కొన్నిసార్లు పెట్రోల్, డీజిల్ అండి. అయితే ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తాను సార్. ఇప్పుడు మనం పానిక్ సిచ్యువేషన్ అంటున్నాం కాబట్టి పెద్దలు దయాకర్ గారు ఉన్నారు, ప్రణబ్ ముఖర్జీ గారు
బెంగాల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, బెంగాల్లో కలకట్టాలో మినిస్టర్ గా ఉన్నప్పుడు ఐ థింక్ సిద్ధార్థ శంకర్ ప్రభుత్వం అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు ఏం రాశాడు సార్, కలకత్తా నగరంలో రిజిస్ట్రేషన్ ఆఫ్ కార్లను బ్యాన్ చేయండి అన్నాడు. ఎందుకు అంటే అదొక వేరే కాంటెక్స్ట్. ఈ రోడ్లను మనం వెడల్పు చేయలేము, ఈ రోడ్లలో ఒక్కొక్కరు పోయే కార్ను మనం పర్మిట్ చేయలేము, ఒక్కొక్కరు పోయే కార్ను మనం నడిపితే ఈ రోడ్డు పనికిరావు, ఈ రోడ్డు జామ్ అవుతాయి. కాబట్టి అదే విధంగా పెట్రోల్ ఫ్యూయల్ కూడా ఇష్యూ ఉంటుంది. కాబట్టి మీరు దేశం కోసం ఆలోచించండి అని ఎప్పుడు 70వ దశకంలో చెప్పాడు సార్. ప్రణబ్ ముఖర్జీ గారు, భారత రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ గారు ఎప్పటినే కోట్ చేస్తున్నా, కాబట్టి వెరిఫై చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, అయితే ప్రణబ్ ముఖర్జీ గారు దేశం పానిక్ ఉందని చెప్పాడు. బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న వ్యక్తి కాదు, పరిస్థితిని అర్థం చేసుకోవడం కోసమే చెప్పారు. మన దేశాన్ని యొక్క ఈ రోజు ఈ గంట కోసం కాదు సార్, ఈ రోజు కోసం కాదు, ఏదో ఉక్రెయిన్ యుద్ధమో లేకపోతే హర్బోజ్ లో ప్రాబ్లం ఉన్నది కానీ కాదు. ఇది శాశ్వతమైన మన 2047కు ఏ లక్ష్యం అయితే పోవాలనుకుంటున్నామో ఆ లక్ష్యంలో ఇది ఒక మార్గంలో. కానీ కాంగ్రెస్ దయాకర్ అభ్యంతరం ఏంటంటే సరిగ్గా 5 రాష్ట్రాలు ఎన్నికలయ్యి ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు ఏర్పడిన ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారాల టైంలో చెప్పడం ఏంటి? అంతకు ముందు లేదా? అంటే 2 నెలల ముందు లేదా? 3 నెలల ముందు లేదా? 6 నెలల ముందు ఈ పరిస్థితి లేదా? నేను 2014లో పరిస్థితి కాన్పూర్ ఎగ్జాంపుల్ చెప్పిన ఇప్పుడే, భారత్ 2020 గురించి చెప్పిన, నేను అదే సైన్స్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చెప్పిన. ఇదొకటి ఇంకొక అడుగు ముందుకేస్తే మేము 1993-94లో వీళ్ళు ట్రిప్స్ అగ్రిమెంట్ సంతకం పెట్టినప్పుడు, గ్యాట్ ఒప్పందం, WTO ఒప్పందం సంతకం పెట్టినప్పుడు కూడా చెప్పినాం, ఇదే మాట చెప్పినాం. ఎందుకంటే భారతదేశం ఒక వినియోగదారుల దేశం, ఎందుకంటే జనాభా మన దేశంలోనే ఉంది కాబట్టి కండిషన్స్ మనం పెట్టిన WTO 2013-14లో $450 బిలియన్ ఉన్న దిగుమతుల విలువ ఇప్పుడు 60% పెరుగుదలతో 12 సంవత్సరాల్లో ఫ్యూయల్ పెరుగుతున్నారు సార్. అదే సార్, మొత్తం $775 బిలియన్ ఉంది. నేను అందుకోసం సార్, ఫ్యూయల్ అయితే మనం దిగుమతి చేసుకున్నాం, మన కార్లు పెరుగుతున్నాయి, మనం ఇప్పుడు స్కూటర్లు, మన హైదరాబాద్ లో ఒకప్పుడు సైకిళ్ళ మీద కనపడేది, చారగడ్డ మొత్తం సైకిల్ కనపడేది, తర్వాత నేను స్కూటర్ నడిపించిన స్కూటర్లు కనపడ్డాయి, ఈరోజు మొత్తం కార్లే కనపడుతున్నాయి. కాబట్టి మన ఫ్యూయల్ కన్జంప్షన్ బాగా పెరిగింది. ఆ ఫ్యూయల్ కన్జంప్షన్ లో ఇవి ఒక సమస్యలు. కాబట్టి మనం శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం ఈ గంట కోసం, ఈ రోజు